అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వార్నింగ్ అంటే ఇది. మరి ముఖ్యంగా బంగ్లాదేశ్ కు భారత్ ఇస్తున్న వార్నింగ్ చూస్తూ ఉంటే కనుక ఇది వార్నింగ్ లా లేదు, ఒక క్లారిటీ ఇచ్చింది. అదేంటి అనుకుంటున్నారు కదా, దానికి సంబంధించిన అనదర్ బిగ్ బ్రేకింగ్ అండ్ వార్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బంగ్లాదేశ్ కు భారత్ మరో బిగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల చికెన్ నెక్ పై అక్కడ తాత్కాలిక అంటే అక్కడ కేర్ టేకర్ ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా ప్రభుత్వానికి సంబంధించి, సో కాల్డ్ యూనస్ మహమ్మద్ యూనస్, ఆయన చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది భారత్. చికెన్ నెక్ ని ఇటు భారత్ కు తెగ్గొట్టేస్తే, ఆ సంబంధాన్ని తెగ్గొట్టేస్తే చైనాకు చెప్తుంది కదా, చైనాను వచ్చేసాయి బంగ్లాదేశ్లోకి, మరి ముఖ్యంగా చికెన్ నెక్ ని దాన్ని పూర్తిగా మనం స్వాధీనం చేసేసుకుంటే పూర్తిగా భారత్కి సంబంధాలు తెగిపోతాయి, ఇంకా మనకి రిలేషన్స్ బాగుపడతాయి అంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత మహమ్మద్ యూనస్ కి సంబంధించిన వ్యాఖ్యలకు అస్సాం ముఖ్యమంత్రి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసలు ఇందుకు ఆయన ఏమన్నారో నేను జస్ట్ మాటలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత సీక్వెన్స్ లో మహమ్మద్ యూనస్ ఏమన్నాడు, ఆ తర్వాత హిమంత బిశ్వ శర్మ ఏమన్నారు, ఆ తర్వాత ఎక్కడ మనం కట్ చేయబోతున్నాం అంటే ఎక్కడ కట్ చేసే అవకాశం ఉంది మనకి, మహమ్మద్ యూనస్ ఇప్పుడు చెక్ మేట్ పడే అవకాశం కనిపిస్తోంది. ఇవన్నీ కూడా పాయింట్ టు పాయింట్ నేను మీకు డీటెయిల్గా వివరించబోతున్నాను ఈ బ్రేకింగ్ న్యూస్లో. ఇంతకీ ఇటు మన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఏమన్నారో తెలుసా? యూనస్ వ్యాఖ్యలకు అస్సాం ముఖ్యమంత్రి అనే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇండియాకు ఒక చికెన్ నెక్ మాత్రమే ఉంది. రిమెంబర్, ఇండియా has only one chicken neck, but whereas comes to Bangladesh, it has 2 chicken necks. Just remember this. What Assam Chief Minister Himanta Biswa Sarma said to the Bangladesh. అవును, భారత్కి ఒక చికెన్ నెక్ మాత్రం ఉంది, అదే బంగ్లాదేశ్కి 2 చికెన్ నెక్లు ఉన్నాయన్నారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. నెక్ ఫర్ నెక్ అంటూ ముఖ్యమంత్రి హిమంత గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇండియా చికెన్ నెక్తో పోల్చితే బంగ్లా చికెన్ నెక్ చాలా చిన్నది. మేఘాలయతో చిట్టగాంగ్ పోర్టును కలిపే చికెన్ నెక్ కేవలం 29 కిలోమీటర్లు మాత్రమే అంటున్నారు హిమంత బిశ్వ శర్మ. ఆయన వ్యాఖ్యలకు సంబంధించి రియాలిటీలో ఎంత సాధ్యం ఉంది, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, బంగ్లాదేశ్కి సంబంధించి ఆ చికెన్ నెక్ని కనుక కట్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా పాయింట్ టు పాయింట్ నేను మీకు వివరించబోతున్నాను. అట్ ద సేమ్ టైం మా ప్రతినిధి రామ్దాస్ కూడా వీటికి సంబంధించి ఆ ఎనాలిసిస్ని చెప్పే ప్రయత్నం చేస్తారు. అంతకన్నా ముందు ఇటు కేర్ టేకర్ అంటే బంగ్లాదేశ్ ప్రభుత్వానికి కేర్ టేకర్గా ఉన్న మహమ్మద్ యూనస్ ఆయన ఏమన్నారో చూద్దాం. ఆ తర్వాత దీనికి కౌంటర్గా అస్సాం ముఖ్యమంత్రి ఏమన్నారో చూద్దాం. ముందుగా మహమ్మద్ యూనస్ ఆయన ఏమన్నారో చూద్దాం. States of India, eastern part of India, called Seven Sisters. They are landlocked region of India. They have no way to reach out to the ocean. We are the only guardian of the ocean for all this region. So this opens up a huge possibility. So this could be an extension of the Chinese economy. Build things, produce things, market things, bring things to China, bring it out to the whole rest of the world. States of India. ఏమంటున్నాడో చూసారా దుర్మార్గుడు ఎంత దిక్కుమాలిన ప్లాన్ చేశాడు. ఏమంటున్నాడంటే అక్కడ 7 సిస్టర్స్ ఉన్నారు కదా, 7 సిస్టర్స్ అంటే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి అస్సాం కావచ్చు, లేకపోతే నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర ఇలా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా అంట అక్కడ ల్యాండ్ లాక్, సిక్కిం దగ్గర ల్యాండ్ లాక్ ఉంటుంది. దాదాపుగా 20 కిలోమీటర్లు ఎంతో ఉంటుంది, 20 నుంచి 29, 30 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది, సబ్జెక్ట్ టు ద కరెక్షన్. ఆ ల్యాండ్ లాక్ని కనుక చైనా ఆక్రమించేసుకుంటే, బంగ్లాదేశ్ కలిపేసుకుంటే, ఇటు బంగాళాఖాతానికి దుర్మార్గుడు, దరిద్రుడు, నీచుడు, నికృష్టుడు, బంగ్లాదేశ్లో ఎందుకు పనికిరని ఒక దద్దమ్మ వీడు బంగాళాఖాతానికి గార్డియన్ అంట, బంగాళాఖాతాన్ని కాపాడేస్తున్నాడంట, రక్షకుడంట. అరే నువ్వు నీ దేశానికే భక్షకుల్లా తయారయ్యేవరా దుర్మార్గుడా, నువ్వు రక్షకుడేంటి? నీ దేశాన్నే భక్షిస్తున్న భక్షకుడువి నువ్వు, బంగ్లాదేశ్ భక్షకుడువి నువ్వు మహమ్మద్ యూనస్. ఇప్పుడు చైనాని రమ్మంటున్నావు, రా, చైనా నువ్వు పిలిచి టికేసే వచ్చేలోపే నీకు 2 తోకలు ఇలా కట్ అవుతాయి, నీ 2 తోకలు ఇలా కట్ చేస్తుంది భారత్. ఇప్పుడు బంగ్లాదేశ్ తాత్కాలిక అంటే ఆ ప్రభుత్వానికి కేర్ టేకర్గా ఉన్నాడు కదా మహమ్మద్ యూనస్, ఈయనకి కౌంటర్ ఇచ్చారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. ఒక్కసారి ఆయన ఏమన్నారు చూద్దాం, ఆ తర్వాత మ్యాప్ను చూద్దాం, ఆ తర్వాత ఎనాలిసిస్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి కౌంటర్ మహమ్మద్ యూనస్కి కౌంటర్ ఇచ్చారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. ఆయన ఏమన్నారో చూద్దాం. আমাৰ ভাৰতৰ এটা চিকেন নেক আছে আৰু বাংলাদেশৰ 2টা চিকেন নেক আছে.
গতিকে আমাৰ এটা চিকেন নেকক বাংলাদেশে হামলা দিলে আমিতো দুটা চিকেন নেকক হামলা দিম আমাৰ যেটো চিকেন নেক আছে মেঘালয়দি চিটাগং পোৰ্টত হেতু চিকেন নেক আমাৰ চিকেন নেকত কৈ সৰু ৰিং এটা দলিয়ালে পাইছে সেইকাৰণে এইবিলাক কোৱা কথা আমিও আমাৰ চিকেন নেকটোৰ কথা কৈ থাকো যাতে বিভিন্ন টানেল আদি বিভিন্ন আঁচনি ভাৰত চৰকাৰৰ পৰা আমি পাব পাৰো কিন্তু চিকেন নেকত হাত দিবৰ কাৰণে ইণ্ডিয়া এখন কিমান শক্তিশালী ৰাষ্ট্ৰ তাতো আপোনালোকে আন্দাজ অপাৰেচন সিন্দুৰতে পাইছে বাকিটো মই নিউক্লিয়াৰ আদিলৈকে যাবই খোজা নাই বাংলাদেশে মিনিমাম 14 বাৰ মান জন্ম ল'ব লাগিব যে ভাৰতৰ কিবা হাত দিয়াৰ কাৰণে গতিকে বাংলাদেশক ইমান গুৰুত্ব দিয়া কথা নাই ইটস এ স্মল কান্ট্ৰি আৰু ভাৰতৰ লগত তাৰ তুলনা అది నీకు ఒకటే చికెన్ నెక్ ఉంది కానీ మా దగ్గర అంటే నువ్వు మాకు సంబంధించి ఆ 7 రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడుతున్నావు కదా ఒక చికెన్ నెక్ మాత్రమే ఉంది కానీ మా దగ్గర మాత్రం మేము గట్టిగా కాన్సన్ట్రేషన్ చేస్తే 2 చికెన్ నెక్లు ఉన్నాయి కట్ చేసి పడేస్తే 90% నీ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మీద తీవ్రమైన ప్రభావం చూపించబోతోంది కెన్ యూ హియర్ us if you can chop your 2 chicken necks then your exports and imports of your country 90% of exports and imports of your country will chopped off remember this Muhammad Yunus ఒక్కసారి ఆ మ్యాప్ని చూసే ప్రయత్నం చేయండి అదిగో అది చూస్తున్నారు కదా త్రిపురకు సంబంధించి త్రిపుర నుంచి సముద్రం మీదకి బంగాళాఖాతానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో 27 కిలోమీటర్లు 29 కిలోమీటర్లు పోను సుమారు 30 కిలోమీటర్లు మాత్రమే ఉంది చిటగాంగ్ పోర్టుకి సంబంధించి చాలా కీలకమైన ప్రాంతం అది చిటగాంగ్ పోర్టు కూడా అక్కడ ఉంటుంది ఒకవేళ అక్కడికనుక గట్టిగా మనం కాన్సన్ట్రేషన్ చేసామనుకోండి సో ఇక్కడ వాళ్ళకి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ 90% ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది ఇదొక్కటి చేయగలిగితే చాలు బంగ్లాదేశ్ రెండో రోజుకే పూర్తిగా దివాళాకి వెళ్ళిపోతుంది అది ఒక చికెన్ లెగ్ గురించి మాట్లాడుకున్నాం త్రిపురకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇక పైన ఉంది చూడండి వీళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో తెలుసా పైన మేఘాలయకి సంబంధించి మీరు చూస్తున్నారు కదా అక్కడ ఆ చికెన్ లెగ్ ఒకటి ఉంది కదా ఇది బహుశా 90 కిలోమీటర్ల ఎంతో ఆ సబ్జెక్ట్ ద కరెక్షన్ అది అయితే అక్కడ లాన్ మునీర్ హాట్ బహుశా నేను కరెక్ట్గా ప్రొనౌన్స్ చేసి ఉండకపోవచ్చు బట్ అక్కడ ఒక ఎయిర్ బేస్ ఉంది పాతది వాళ్ళు తుప్పుపట్టిన ఎయిర్ బేస్ ఒకటి ఉంది పాడైపోయింది రేపు మాపో తుక్కు సామాన్లోకి ఇచ్చాల్సిన ఎయిర్ బేస్ ఉంది దాన్నట చైనాలో పిలిస్తే అక్కడికి వచ్చి కూర్చోరా బాబు అక్కడ వచ్చి కూర్చొని బాగుంటుంది అని చెప్పి రా చైనా కూడా అక్కడ వచ్చే కన్నా ముందే నీకు పైన కింద 2 తోకలు టప్పని ఎగురుతాయి నీకున్న పైన కింద ఉన్న తోకలు ఉన్నాయి చూసావా చికెన్ నెక్స్ ఆ చికెన్ నెక్స్ చక్ 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 అని కట్ అవుతాయి అప్పుడు తెలుస్తుంది నీకు చైనా వాడు వచ్చేలోపు ఎందుకు వచ్చాను రా బాబు అని చెప్పి తల బాదుకుంటాడు ఆ తర్వాత కింద చికెన్ నెక్ సంబంధించి ఆపేస్తే నీ వాళ్ళే నీ మీదకి యుద్ధానికి దిగుతారు ఆ ఢాకా నీ రాజధాని పక్కన ఉంటుంది అది రాజధాని కాదు కనీసం ఎందుకు పనికి రాకుండా పోతుంది ఎందుకంటే మీరు చూడొచ్చు సీవే కరెక్ట్గా ఉంది ఎప్పుడైతే మనం బ్లాక్ చేసామో ఇక్కడ లేకపోతే దాన్ని లాగేసుకుంటే చిట్టగాంగ్ సెపరేట్ అయిపోతుంది సో చిట్టగాంగ్ మనకి మహా అయితే కొంచెం ట్రావెల్ చేయాల్సి ఉంటుందేమో ఇఫ్ యూ కెన్ బ్లాక్ ద టాప్ ఆ చికెన్ నెక్ మాది కనుక నువ్వు బ్లాక్ చేసావు అనుకో కింద నుంచి వెళ్తాం కింద నుంచి మా 7 రాష్ట్రాలను మేము కనెక్ట్ చేసుకుంటాం బట్ అప్పుడు చిట్టగాంగ్ ఎరిపోద్ది అదిగో చూస్తున్నారుగా చిట్టగాంగ్ ఎంత ఉంది మహా అయితే 30 కిలోమీటర్లు కరెక్ట్గా మా యుద్ధ విమానాలను పంపించామనుకో అయిపోయాయి అర్థమైందా సో ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి రామ్దాస్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను మ్యాప్స్ చూసాం డైలాగ్స్ చూసాం కౌంటర్స్ చూసాం ఎనాలిసిస్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు అట్ ద సేమ్ టైం ఒక బ్రీఫ్ నోట్ ఒక ఎనాలిసిస్ ఇచ్చే ప్రయత్నం చేసేందుకు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు రామ్దాస్ ప్రస్తుతం ఇటు హిమంత బిశ్వ శర్మ చెప్పినట్టుగా మనకి 2 చికెన్ నెక్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం దాంట్లో చాలా కీలకంగా కనిపిస్తుంది చిట్టగాంగ్కి సంబంధించి దాదాపుగా త్రిపుర నుంచి ఒక 20 లేకపోతే 30 కిలోమీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉంది అక్కడ కనుక కట్ చేయగలిగితే చిట్టగాంగ్ చాలా కీలకం వాళ్ళకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కి సంబంధించి 90% అక్కడి నుంచే జరుగుతున్న పరిస్థితి ఉందని కూడా రిపోర్ట్లు చెప్తున్న నేపథ్యంలో బంగ్లాదేశ్కి ఇప్పుడు ఇది కంటి మీద కునుకు లేకుండా చేసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చా ఇట్స్ ఏ మాస్ వార్నింగ్ అనుకోవచ్చు అంటే మన అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ మహమ్మద్ యూనిస్ కి ఇచ్చిన మాస్ వార్నింగ్ అఫ్ కోర్స్ బంగ్లాదేశ్ గవర్నమెంట్ కూడా ఇచ్చినటువంటి పక్కా వార్నింగ్ ఇది ఎందుకంటే మెడకు మెడ మీరు ఒక చికెన్ నెక్ తీస్తే మీకు 2 ఉన్నాయి 2 మెడల్ని ఖచ్చితంగా
కట్ చేస్తామనే ధోరణిలో ఆయన చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా ఈ యూనిస్ ప్రభుత్వం ఇటీవల భారత వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది. ఇక మన ఈశాన్య రాష్ట్రాలను అనుసంధానించే మన సిలిగురి కార్డర్ ఏదైతే చికెన్ నెక్ ఉందో దాని దగ్గరలో లాల్మో నిరాట్ అని బంగ్లాదేశ్ లో వైమానిక స్థావరం ఉంది. దాన్ని ఆ పాడైపోయిన స్థావరాన్ని ఇప్పుడు మళ్ళీ రిపేర్ చేసి చైనాకు అప్పగించే పనిలో ఉన్నారు. చైనా వాళ్ళు కూడా ఏం అడగలేదు, కానీ వీళ్ళే పోయి మీరు దాన్ని పునరుద్ధరించండి అంటూ వాళ్ళని అడుగుతున్న పరిస్థితి. ఇంకా దాని క్లారిటీ ఏంటి. సో అంటే దాని ద్వారా చికెన్ నెక్ మన 7 సిస్టర్స్ స్టేట్స్ అయినటువంటి ఈశాన్య రాష్ట్రాలనే టార్గెట్ గా అండ్ అలాగే ఢిల్లీ ఉత్తర భారతం టార్గెట్ గా ప్రస్తుతం బంగ్లాదేశ్ ఇలాంటి వ్యూహాలతో దుర్మార్గపు ఆలోచనతో ముందుకెళ్తుంది. ఇక ఇది భారత్ కు 100 కిలోమీటర్ల దూరం ఉంది. సరే, దీనికి చైనా సహకరిస్తుందా లేదా అనేది తర్వాత విషయం. అయితే ఇప్పుడు తాజాగా ఒక మొన్న మ్యాప్ రిలీజ్ చేశారు గ్రేటర్ బంగ్లాదేశ్ పేరుతో. ఆ టర్కిష్ ఎన్జిఓతో కలిసి చేసిన మ్యాప్ లో ఆ ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్ లో భాగంగా చూపించారు. అసోం, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరాం బంగ్లాదేశ్ లో భాగాలంటే ఇంకేం పెద్ద జోక్ ఏంటంటే ఇందులో ఒడిశా దాకా వచ్చింది. బీహార్, జార్ఖండ్, ఒడిశాలో కొన్ని ప్రాంతాలు కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా ఢాకా యూనివర్సిటీలో చెప్తారు. ఇప్పుడు దాని మీదే హిమంత బిశ్వ శర్మ చాలా సీరియస్ గా స్పందించారు. భారత్ కు ఒక చికెన్ నెక్ ఉంటే బంగ్లాదేశ్ కు 2 ఉన్నాయి. సో మాకు ఒకటి ఉంది, మీకు దాదాపు 2 ఉన్నాయి. బంగ్లాదేశ్ లోని చిట్టాగాంగ్ ఓడరేవును అనుసంధించే ప్రాంతము భారత్ చికెన్ నెక్ కన్నా చాలా సన్నగా ఉంటుంది. ఒక్క రాయి వేస్తే చాలు, ఒక రాయి దూరంలో ఉంది, ఇంకా మీ సంగతి అంతే అన్నట్టుగా మాట్లాడారు. సో ఆ రకంగా చాలా తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు, గట్టి చురకలు అందించారని చెప్పాలి. సో యుద్ధ కాలం నాటి వైమానిక స్థావరాన్ని పునరుద్ధరణలో చైనా బంగ్లాదేశ్ కు సహాయం చేస్తుందని వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ హెచ్చరికలు చాలా క్లియర్ గా జారీ చేశారు. ఒకసారి నేను మీకు అసలు ఎక్కడనే చెప్తాను. బంగ్లాదేశ్ ప్రధాన భూభాగం నుంచి చిట్టాగాంగ్ ప్రాంతం వేరుపడినట్టుగా ఉంటుంది. యాక్చువల్ గా ఇది బంగ్లాదేశ్ మొత్తం భూభాగంలో 20% ఉంటుంది. సో త్రిపురకు దగ్గరలో ఉన్నటువంటి ఇది చాలా సన్నటి కారిడార్. బంగ్లాదేశ్ ప్రధాన ఓడరేవు చిట్టాగాంగ్ ని మిగతా దేశంతో ఇది లింకప్ అయి ఉంటుంది. సో ఇది మొదటి చికెన్ నెక్. తర్వాత మేఘాలయలోని నైరుతి గారో హిల్స్ నుంచి పశ్చిమ బెంగాల్లోని దక్షిణ దినాజ్పూర్ వరకు ఉంటుంది. 90 కిలోమీటర్లు ఉంటుంది. సో ఇది ఫస్ట్ది. ఇక రెండోది ఈశాన్య రాష్ట్రంలోని మేఘాలయకు సమీపంలో ఉంటుంది. ఇది బంగ్లాదేశ్ రంగపూర్ డివిజన్ చెప్తారు. చాలా సన్నగా ఉంటుంది ఇది కూడా. దీన్ని మరో చికెన్ నెక్ అంటారు. ప్రస్తుతం చైనా పునర్నిర్మిస్తున్న ఈ లాల్మో నిరాట్ వైమానిక స్థావరం ఈ డివిజన్ లోకి వస్తుంది. సో ఒకటి ఈ మేఘాలయ నైరుతి ప్రాంతంలో ఉంటుంది, మరోది ఈశాన్య ప్రాంతంలో ఉంటుంది. 2 మేఘాలయాలోనే ఉంటాయి. 2 చికెన్ నెక్లు ఉంటాయి. ఇవి 2 చాలా సన్నగా ఉంటాయి. ఈ రెండింటిని కూడా మేము మేఘాలయ నుంచి టార్గెట్ చేస్తే, మీరు ఒక చికెన్ నెక్ టార్గెట్ పెడితే మనం రెండింటికి కత్తెర్లు పెడితే మీ పని అంతైనట్టుగా చాలా క్లియర్ కట్ గా ఇక్కడ ఆయనకు హెచ్చరికలు పంపిన పరిస్థితి కనబడతా ఉంది. సో ఆ రకంగా ప్రస్తుతం అయితే ఈ చికెన్ నెక్ ప్రాంతంపై ఉన్నటువంటి రాజుకుంటున్న రాజకీయ రంగు నేపథ్యంలో ఒక్కసారిగా 1 కాదు 2 ఉన్నాయి, జాగ్రత్త బిడ్డ అంటూ హెచ్చరించిన పరిస్థితి కనబడతా ఉంది. సో ఆ రకంగా బంగ్లాదేశ్ కి అయితే చాలా గట్టి హెచ్చరికలే జారీ చేసిన పరిస్థితి కనబడుతోంది. సో ఒకవేళ బంగ్లాదేశ్ మన చికెన్ నెక్స్ పై దాడి చేస్తే మేము అక్కడ 2 చికెన్ నెక్స్ పై దాడి చేస్తాం. ఎంతో దూరంలో లేదు, మన దగ్గర నుంచి రాయి చిరితే మీ మీద పడుతుందంటే దాని అర్థం ఇక్కడ నుంచి మిసైల్స్ కానీ బాంబింగ్ కానీ చేస్తే ఇంకా మీరు పూర్తి స్థాయిలో దెబ్బతింటారనే అర్థంతో చాలా గట్టిగా బదులిచ్చే ప్రయత్నం చేశారు. ఆ రకంగా రాయి విసిరే దూరంలో ఉందనే మాట మాట్లాడడం ద్వారా ఒక్కసారి రామదాస్, సారీ ఫర్ ది ఇంటరప్షన్, ఎందుకంటే కలిగి చేసుకునే ప్రయత్నం చేస్తున్నానంటే ఇక్కడ ఆల్రెడీ బంగ్లాదేశ్ కి సంబంధించి ఇటు చైనాని ఆహ్వానించింది. మరి ముఖ్యంగా ఆ దేశ కేర్ టేకర్ గా ఉన్న సో కాల్డ్ ఆ ముసలాయన, బహుశా పెద్ద ఆయన అని చెప్పి గౌరవించాలో, ముసలాయన అని చెప్పి ఆయన గురించి మాట్లాడుకోవాలో, ఆ కన్ఫ్యూజన్ విషయం పక్కన పెడితే కనుక వెళ్ళి ఆహ్వానించాడు. ఇప్పుడు చైనా ఆ పాతపడ్డ తుక్కుపడ్డ ఆ ఎయిర్ బేస్ ని అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తోంది. స్థావరాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం జరుగుతోంది అని చర్చ జరుగుతున్న నేపథ్యం. ఇప్పుడే ఆ చర్చలు ఊపందుకుంటున్న పరిస్థితుల్లో అస్సాం ముఖ్యమంత్రిగా ఆయన చేసిన వ్యాఖ్యలని ఎలా చూడాలి? బంగ్లాదేశ్ ఇప్పుడు ఆలోచనలు పడుతుందా? డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు అది ప్రతిపాదన దశలోనే ఉంది. ఇంకా చైనా ఆ పాత యుద్ధకాలం నాటి ఎయిర్ బేస్ ని పునరుద్ధరిస్తుందా లేదా అనేది, అంటే ఈ యుఎస్ ఎవరైతే ఉన్నారో చైనా పర్యటనలో ఉన్నప్పుడు వాళ్ళని ఆ ప్రపోజల్స్ పెట్టాడు. వాళ్ళని ఒక రకంగా బతిమాలుకున్నట్టే దాన్ని పునరుద్ధరించమంటూ చెప్తున్న పరిస్థితి. కానీ అది ఎంతవరకు క్లియర్ అనేది పూర్తిస్థాయి క్లారిటీ లేదు. ఇంకా అక్కడ పనులు మొదలయ్యా లేదా అనేది మాత్రం తెలియాల్సింది. సో ఇప్పుడు మనము ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి ఈ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసినాం. సో ఇప్పుడు కనుక అంటే భారతదేశంపై దాడి చేసే ముందు బంగ్లాదేశ్ 14 సార్లు పునర్జన్మ పొందాలంటూ హిమంత బిశ్వ శర్మ చెప్తున్నాడు. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ లాంటి దేశాలే వణుకుతున్న పరిస్థితి. అలాంటిది బంగ్లాదేశ్ లాంటి ఈ చిన్న చిక్క దేశాలన్నీ కూడా, అంటే మనం ఏదైతే వాళ్ళకు జన్మని ప్రసాదించాం, వాస్తవానికి తూర్పు పాకిస్తాన్ విడగొట్టి బంగ్లాదేశ్ ని మనము వేరు చేసి ముక్క చేసి వాళ్ళను బతుకుదేరు ప్రసాదించింది ఇండియా.
ఇప్పుడు మళ్ళీ మాపై గనక మీరు ఇలాంటి దుస్సాహసానికి పాల్పడితే ఇక 14 సార్లు పునర్జన్మ గురించి ఆలోచించాలంటూ చేసిన వ్యాఖ్యలు నిజంగా ఒక రకంగా బంగ్లాదేశ్ ను కుదిపేస్తాయి. హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యలు బంగ్లాదేశ్ లో కలిసివేస్తున్న పరిస్థితి. నిజంగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఎందుకంటే కీలకమైనటువంటి ఈ లాల్మోనిరాట్ ప్రాంతం దగ్గర అప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం నాటి వైమానిక స్థావరాన్ని పునరుద్ధరించేందుకు చైనా బంగ్లాదేశ్ కు సహాయం చేస్తుందని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఇది గట్టి హెచ్చరికలని చెప్పాలి. ఎందుకంటే చాలా సీరియస్ వార్నింగ్. ఒక ఈశాన్య రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి చాలు వాళ్ళకు సమాధానం చెప్పడానికి. ఒక ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఒక ముఖ్యమంత్రి, అందులో చాలా ఆవేశపరుడుగా పేరు పొందినటువంటి మన హిమంత బిశ్వ శర్మ అంతే ఆవేశంగా ఇప్పుడు పొరుగు దేశానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఎట్లాంటి హెచ్చరికలు జారీ చేశారో మనం చాలా క్లియర్ గా అర్థమవుతున్న పరిస్థితి కనబడుతోంది. సో చాలా ఈ అక్కడి చికెన్ నెక్స్ అయితే చాలా దారుణంగా ఉంటాయి, మన దానికంటే చాలా సన్నగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇప్పుడు ఒకవేళ కనుక అంటే చైనాతో దోస్తానక్క కనుక వెళ్లే ప్రయత్నం చేస్తే కనుక వెంటనే యాక్షన్లోకి దిగబోతున్నాం, లేకపోతే వెంటనే గట్టిగా సమాధానం చెప్పబోతున్నాం అని చెప్పి డైరెక్ట్గా సంకేతాలు పంపించినట్టేనా? ఎందుకు నేను క్వశ్చన్ అడిగే ప్రయత్నం చేస్తున్నాను కనుక ఒకవేళ అటువంటి ఇండికేషన్స్ పంపిస్తే బంగ్లాదేశ్లోనే ప్రజల్లోనే ఇటు వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. మొహమ్మద్ యూనిస్ ఆ నోటికి తాళం వేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ చైనాతో రిలేషన్స్ ఉంటే కనుక కాస్త అక్కడ ఆలోచించే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ప్రజల నుంచి కనుక ఆ వ్యతిరేకత వస్తే ఏ నాయకత్వం అయినా పడిపోవాల్సిందే. మరి ముఖ్యంగా హసీనా విషయంలో చూసాం ఇటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. సో ఇప్పుడు యూనెస్కి సంబంధించి మొహమ్మద్ యూనెస్కి సంబంధించి ఇటువంటి గడ్డుకాలని ఎదుర్కోబోతున్నాడు ఆయన. డెఫినెట్ గా ఇప్పుడు జరుగుతుంది అదే. ఎందుకంటే చైనాతో జతకట్టి బంగ్లాదేశ్ కొన్ని కుట్రలు పండుతుందనే ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఖచ్చితంగా ఒక రకంగా అది డైరెక్ట్ వార్నింగ్ అనేది చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ అంటే మనకున్నటువంటి బంగ్లాదేశ్ ప్రధాన భూభాగాన్ని దాని అతిపెద్ద ఓడరేవంటి చిట్టాగాంగ్ నుంచి ఈ కోడిమెడ అంటే చికెన్ నెక్ అంటాం, ఇది కలుపుతుంది. సో అది చాలా ఇంపార్టెంట్. దాన్ని మనము ఖచ్చితంగా ఎత్తి చూపాం. ఇక్కడ మా దగ్గర కనుక నువ్వు మా వైపు కన్నెత్తి చూస్తే ఇక నీకు ఏమున్నాయో ఏం లేవో అనే విషయాన్ని ఖచ్చితంగా ఏది ఉంటుంది ఏది ఉండబోదు అనే విషయాన్ని చాలా క్లియర్ గా వేలు పెట్టి ఎత్తి చూపుతున్నాం, చాలా ధైర్యంగా చెప్తున్నాం మనం. ఇప్పుడు ఆ చిట్టాగాంగ్ ఓడరేవుని కలిపేదాన్ని కనుక ఖచ్చితంగా టార్గెట్ చేస్తే కనుక ఇక వాళ్ళకు నిజంగా చెప్పాలంటే బంగ్లాదేశ్ కి పూర్తి స్థాయిలో వాణిజ్యం దెబ్బతింటుంది, చాలా భయంకరమైన పరిస్థితి ఉంటుంది. సో ఆ రకంగా ఇక రెండోది కూడా అంతే, రంగాపూర్ డివిజన్ లో ఉంటుంది అక్కడ దక్షిణంగా అదొక చికెన్ చెప్తారు మేఘాలయకు. సో ఆ రకంగా మేఘాలయ నుంచి ఉంటుంది, అది కూడా అదే పరిస్థితి. సో అక్కడ కూడా ఇది ఫెనీ నది ఒడ్డున ఉంటుంది. ఒకటి దక్షిణ త్రిపురలోని సుబ్రామ్ అంటారు, ఇంకోటి ఫెనీ నది ఒడ్డున ఉంటుంది. సో ఇది బంగ్లాదేశ్ లోని మీర్పర్రై ఉపజిల్లా వరకు ఉంటుందట. సో ఆ రకంగా దాదాపు 30 కిలోమీటర్ల భూభాగమే. ఇంకా చాలా ఒక్కసారి మీరు లైన్ లో ప్రయత్నం చేయండి, మన వ్యూవర్స్ అడిగే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మీరు చూస్తున్నారు చాలా రోజులుగా ఇటు అప్డేట్స్ ని మీరు కూడా చాలా మంది ఫాలో అవుతున్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను. ఇటు బంగ్లాదేశ్ కూడా మన మీద కక్ష కట్టింది నిర్మోహమాటంగా. బంగ్లాదేశ్ కి సంబంధించి బహుశా అక్కడ ప్రజలను అనడానికి లేదు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా విశ్వాసం ఉంది భారత్ మీద, ఆ నమ్మకం ఉంది కొంతమందికి. కానీ ఇదిగో వీడొచ్చాడే ఈ మహమ్మద్ యూనిస్ అనేవాడు, వీడు పుల్ల పెట్టికెలికే ప్రయత్నం చేస్తున్నాడు అక్కడ ప్రభుత్వంలో. ఎందుకంటే వాడు ఇంటరిమ్ గవర్నమెంట్ కి సంబంధించి కేర్ టేకర్ గా ఉన్నాడు, కేవలం కేర్ టేకర్ మాత్రమే. కానీ వీడికి వీడేదో ప్రధాని అనేసుకుంటున్నాడు, వీడికి ఏదో రాష్ట్రపతి అనేసుకుంటున్నాడు, వీడి ఇష్టం వచ్చినట్టు పేలుతున్నాడు. దీంతో ప్రభావం బంగ్లాదేశ్ మీద పడుతుంది. షేక్ హసీనా ఉన్నంత వరకు ఇటు చైనా అడుగు పెట్టాలంటే ఆలోచించేది, ఆగు అని చెప్పి సమాధానం చెప్పింది, అటువంటి సందర్భాన్ని చూసాం. కానీ ఇటు షేక్ హసీనాను భారత్కి ఇన్ఫాక్ట్ బంగ్లాదేశ్ నుంచి తరివేసే ప్రయత్నం చేశాడు ఏకంగా. దాంట్లో సఫలీకృతులయ్యాడు. ఇటు షేక్ హసీనా భారత్లో తలదాచుకుంటున్నారు. ఆ తర్వాత అది వేరే విషయం. ప్రస్తుతం కాపాడుతాడు లేకపోతే అక్కడ పరిస్థితుల్ని చక్కదిద్దుతాడు అనుకున్న ఈ దుర్మార్గుడు ఇటు చైనాతో చేయగలిపాడు. ఏమవుతోంది? ఏదో అంటారు కదా, కొండనాలికి మందేస్తే ఉన్ననాలు కూడిందని చెప్పి. సో కొండనాలికి మందేస్తే ఉన్ననాలు కూడిందని చెప్పి ప్రస్తుతం బంగ్లాదేశ్కి అదే గతి పట్టిస్తున్నాడు. ఇటు భారత్తో పెట్టుకుంటున్నాడు. ఆదుకున్న ఆ చెయ్యికి ఇలా భిక్ష వేసిన ఆ చేతిని పూర్తిగా నరికేద్దాం అనుకునే ప్రయత్నం చేసినప్పుడు ఊరుకుంటుందా? ఇది 2025 భారత్ అని గుర్తుపెట్టుకో యూనస్. ఇఫ్ యూ వాంట్ టు టచ్ ఇండియా will give a befitting reply. You don't know 150 crores of people, the power of 150 crores of people. You have to just think, just imagine, then you get to know the power. You have to feel the power, but don't touch it. If you want to sense the power, just this much of time is enough for India to show the hell
to your government, not to the people, because we respect Bangladeshi guys and Bangladeshi people, because we are in fact, we are having good relations with Bangladesh from past decades. But you are trying to damage those relations. If you dare to do that, if you dare to do that, then you have to face the implications. Get ready for that. ఇదే అంశానికి సంబంధించి గట్టిగా సమాధానం ఇస్తున్నారు మన భారత ప్రతినిధులు, ఇన్ఫ్యాక్ట్ భారతదేశానికి సంబంధించిన నాయకులు. ఇటు ఈ వీడి లెవెల్కి మన కార్పొరేటర్ స్థాయి కదా, కనీసం ఒక సామాన్య పౌరుడు ఎవ్వరు ఇచ్చినా సరిపోతుంది, ప్రధాని వరకు అవసరం లేదనిపిస్తుంది. అలాంటిది ఇప్పుడు వీడు మాట్లాడాడు కొన్ని రోజుల క్రితం, దాన్ని ఆచరణలోకి దించే ప్రయత్నం చేస్తే 7 సిస్టర్స్ అంటున్నావుగా, వాళ్ళే రియాక్ట్ అవుతున్నారు. చిటికేసి మరీ చెప్తున్నారు నీకేం చేస్తావన్నది. చికెన్ నెక్ కావాలా? చికెన్ నెక్క చూడు, మా సమాధానం చూడు. ఇప్పుడు ఒకసారి మహమ్మద్ యూనస్ ఏమన్నాడు చూద్దాం, ఆ తర్వాత కౌంటర్గా ఆ 7 సిస్టర్స్కి సంబంధించిన ఒక సీఎం మాట్లాడాడు, ఏం కౌంటర్ ఇచ్చాడో చూద్దాం. States of India, eastern part of India, called 7 sisters. They are landlocked country, landlocked region of India. They have no way to reach out to the ocean. We are the only guardian of the ocean for all this region. So this opens up a huge possibility. So this could be an extension of the Chinese economy. Build things, produce things, market things, bring things to China, bring it out to the whole rest of the world. আমাৰ ভাৰতৰ এটা চিকেন নেক আছে আৰু বাংলাদেশৰ দুটা চিকেন নেক আছে, গতিকে আমাৰ এটা চিকেন নেকক বাংলাদেশে হামলা দিলে আমিতো দুটা চিকেন নেকক হামলা দিম। আমাৰ যিটো চিকেন নেক আছে মেঘালয় দি চিটাগং পোৰ্টত, সেইটো চিকেন নেক আমাৰ চিকেন নেকতকৈ সৰু, ৰিং এটা দলিয়ালে পাই যায়। সেইকাৰণে এইবিলাক কোৱা কথা, আমিও আমাৰ চিকেন নেকটোৰ কথা কৈ থাকো যাতে বিভিন্ন টানেল আদি বিভিন্ন আঁচনি ভাৰত চৰকাৰৰ পৰা আমি পাব পাৰো। কিন্তু চিকেন নেকত হাত দিবৰ কাৰণে ইণ্ডিয়া এখন কিমান শক্তিশালী ৰাষ্ট্ৰ তাতো আপোনালোকে আন্দাজ অপাৰেশ্যন সিন্দুৰতে পাইছে, বাকীটো মই নিউক্লিয়াৰ আদিলৈকে যাবই খোজা নাই। বাংলাদেশে মিনিমাম 14 বাৰ মান জন্ম ল'ব লাগিব যে ভাৰতৰ কিবা হাত দিয়াৰ কাৰণে, গতিকে বাংলাদেশক ইমান গুৰুত্ব দিয়া কথা নাই। ইটস এ স্মল কান্ট্ৰি আৰু ভাৰতৰ লগত তাৰ তুলনা নাই। అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.